జర్నలిస్టుల సమస్యలపై చర్యలు తీసుకుంటాం. గుర్తింపు పొందిన జర్నలిస్ట్ యూనియన్ నేతల సమావేశంలో మంత్రి పార్థసారథి రాష్ట్రంలోని జర్నలిస్టులకు అవసరమైన అన్ని సంక్షేమ కార్యక్రమాలు తీసుకుంటామని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు. అమరావతి సచివాలయంలోని మీటింగ్ హాల్లో గుర్తింపు పొందిన జర్నలిస్ట్ సంఘాల నాయకుల సమావేశంలో పార్థసారథి మాట్లాడుతూ జర్నలిస్టుల బీమా 10 లక్షలకు పెంచే యోజనతో పాటు అక్రిడేషన్ల ప్రక్రియ పూర్తి అవగానే ఇళ్ల స్థలాల విషయం పరిష్కారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ప్రత్యేక శ్రద్ధతో ఉన్నట్లు చెప్పారు. సమాచార డైరెక్టర్ హిమాంశు శుక్లా కూడా పాల్గొన్నారు. ఏపీ జేయూ తరపున ప్రాచీసిన కార్యకర్త చలాది పూర్ణ చంద్రబాబురావు, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ పెంటపాటి రాజా ఈ సమీక్షా సమావేశానికి హాజరయ్యారు. తర్వాత యాక్చువల్గా జర్నలిస్టుల మీద దాడులు స్టేట్ వైడ్ గా గత 5 ఏళ్ళుగా బాగా పెరిగినాయి సార్. అక్కడక్కడ తప్పుడు కేసులు పెట్టే సందర్భం కూడా ఉంది. గతంలో 10 ఏళ్ల కిందట లేదా 5 ఏళ్ల కిందట జర్నలిస్టుల మీద జరుగుతున్న దాడుల నివారణకు ప్రత్యేకంగా హైకోర్టు కమిటీలు ఉండేవి సార్. స్టేట్ లెవెల్లో, డిస్ట్రిక్ట్ లెవెల్లో ప్రతి 3 నెలలకు ఒకసారి కలెక్టర్, తర్వాత సూపరింటెండెంట్, పోలీస్ కమిషనర్ వాళ్ళందరూ కూడా డిస్కస్ చేసి నివారణ చర్యలు చేపట్టేవారు. గత 5 ఏళ్ళుగా, గత 6 ఏళ్ళుగా కూడా అలాంటి కమిటీలు ఏం లేవు. ఎలాగో కొత్త కమిటీలు రాబోతున్నాయి కాబట్టి అక్రిడిటేషన్ కమిటీలతో పాటు ఈ ఐపవర్ కమిటీలు కూడా జర్నలిస్టుల మీద దాడులు నివారణ చేస్తే బాగుంటుంది. ఎంతవరకు అవకాశం అటాక్స్ కమిటీ అనేది మనకు ఉన్నది. ఈ అటాక్స్ కమిటీ అనేది ఏంటంటే జిల్లాల్లో కలెక్టర్ చైర్మన్ గా ఉంటూ, ఎస్పీ గారు కన్వీనర్ గా ఉంటూ జిల్లాలో జరిగిన ఎటువంటి క్రిమినల్ యాక్టివిటీస్ అయిన జర్నలిస్టుల మీదకి వచ్చినప్పుడు తక్షణం ఎఫ్ఐఆర్ కట్టకముందే కన్సర్న్ కలెక్టర్ సమక్షంలో డిస్కస్ చేసి ఎఫ్ఐఆర్ కట్టాల్సిన అవసరం వస్తే ఇంటిమేట్ చేసి చేయాలని మనకు ఒక కమిటీ నిర్దేశం ఉంది. అదేవిధంగా రాష్ట్ర స్థాయికి వచ్చేసరికి జిల్లాలో అనుకోకుండా జరిగినప్పుడు